మన ఊరి పొలాల్లో సుమారు 4వ వంతు ఈ గట్ల క్రింద వృధాగా వదిలేస్తున్నాం. దీన్ని కూడా సాగు చేయగలిగితే ఆకలికి మాడే అందరి కడుపులు నింపొచ్చు. అది ఎలా సాధ్యం బాబు? పొలాల మధ్య సరిహద్దు గట్లు తీసేసి సమిష్టి వ్యవసాయం చేయగలిగితే అది సాధ్యం అవుతుంది. మరి ఫలసాయం బాబు? ఎవరిది ఎంత పొలమో ఆ వంతుల వారీగానే ఫలసాయం పంపకం జరుగుతుంది. ఈ సహకార వ్యవసాయంలో మిగతా గ్రామాలన్నింటికీ మనం ఆదర్శం కావాలి. ఏమండే, ఇక్కడ మీరు కోడిగుడులతో ఆడుకుంటూ కూర్చోండి, అక్కడ శేఖరం గారు మా పేనాలతో ఆడుకుంటున్నాడు. ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? ఆ విషయం నేను అన్నానండి. నీ కూతురు పెళ్లి విషయంలో ఆయన అవమానించినవి ఏ మొహం పెట్టుకుని వెళ్తావని. నోరు మీరే అదవా. నేను నా కూతురు పెళ్లి విషయంలో కలుగు చేసుకోవద్దని ఎందుకన్నానో నీ కోడి బుర్రకు అర్థం కాకపోయినా కోడి బాబుకి అర్థం అయిపోయాడు. దేనికన్నట్టు? నేను కాదన్నా, నా కూతురు ఆడితో లేచిపోవడానికి సిద్ధపడింది కాబట్టి ఆ పరిస్థితిలో మనం ఏం చేయలేక ఉన్నట్టుండి వాళ్ళ పార్టీలో చేరిపోయాను. అది అర్థం చేసుకుని ఈయన కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. బంధుత్వం కలుపుకుని మాత్రం ఆ సేకరణ ఏం చేయగలిగావు? ఆ సహకార దుకాణం మంచి లాభాలు నడుస్తుందండి. అందుకే శేఖరం బాబు ఏది చెప్పినా ప్రజలు గంగిరెద్దుల్లాగా తలకాయలు ఊపుతున్నారు. దాంతో వాడు రెచ్చిపోయి ఇప్పుడు సహకార వ్యవసాయం అంటున్నాడు, రేపు సహకార కుటుంబం అంటాడు. కోడి బాబు, నువ్వు ఇట్టాగే కామ్గా ఉంటే ఆడు రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా ఎదిగిపోతాడు. ఆ తర్వాత నువ్వు కోడిగుడితో ఆడుకోవడం కాదు, కోడిగుడి మీద ఏ కవి కూడా కూర్చోవాలి. కనకయ్య, సహకార ఎరువుల దుకాణంలో సరుకు ఎప్పుడు దిగింది? నిన్ననే కదండి లారీలు సరుకు దిగింది. అది చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. ఆ సరుకే మండిపోతే త్వరగా కానివ్వండి. అమ్మో జీవకృష్ణ, నాకు భయం అండి బాబు. ఆ కార్యక్రమం ఏదో మీరే కానివ్వండి. ఇటు ఎవరు రాకుండా నేను చూస్తూ అక్కడ నుంచుంటా. ఓరి నాయను, ఇంతమంది జనం వస్తారంటే ఈ దెబ్బతో కోడిగాడు ఖర్చు అయిపోయాడు. రే ఆగిపోయావేం రామూర్తి, అంటించు. ఈ గ్రామస్తుల కోపం ఎలాంటిదో రుచూతువు గాని. ఇంతవరకు నువ్వు ఈ గ్రామానికి ఎంతో ద్రోహం చేశావు. చివరకు అన్నమో రామచంద్ర అని అలమటించే ఈ పేదలు తమ డబ్బుతో తెచ్చుకున్న ఎరువుల్ని అగ్నికి ఆహుతి చేయడానికి సాహసిస్తావనుకోలేదు. ఇంకా వీడితో మాట్లాడేది ఏంటి బాబు? కలావ చేయి వేస్తే పచ్చడైపోతాడు. ఆగండి, అడ్డు చెప్పకు బాబు. ఇలాంటి వాళ్లను విడిచిపెట్టకూడదు. ఈ రామూర్తిని కొట్టి చంపేస్తే ఇలాంటి మరో దుర్మార్గుడు తలెత్తకపోడు. మనం కళ్ళు మూసు కూర్చోకుండా ఇలాంటి కలుపు మొక్కల్ని ఓ కంట కనిపెడితే సరిపోతుంది బాబాయ్. కనిపెట్టడంతో సరిపోదు శేఖరం బాబు, ఇట్లాంటి చీర పురుగుల్ని మందు పెట్టి మరీ చంపేయాలి. కనకయ్య, ఇదిగో ఆ నోటితో నా పవిత్రమైన పేరు అనబాక. చూశారండి, నేను అతను ఏదో ప్రాణ స్నేహితులైనట్టు పెద్ద దబాయించేస్తాడు. ఇంకాసేపు అయితే ఈ దరిద్ర పాపంలో నాకు వాటా ఉందని చెప్పేస్తాడు. కనకయ్య, ఏ పాపంలో ఎవరికెంత భాగం ఉందో సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది కనకయ్య. అవునవును రామూర్తి, ఇంత ఘోరం చేసిన నిన్ను పోలీసులకు అప్పగించవచ్చు. కానీ పోలీసులు ఇంతవరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టలేదు. నీ కారణంగా పోలీసులు ఈ ఊరికి రావటం గ్రామ ప్రజలకు ఇష్టం లేదు. అందువల్ల ఈ గ్రామానికి ద్రోహం చేసిన నీకు గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను. 24 గంటల్లోగా నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్లిపోవాలి. ఇది గ్రామ పంచాయతీ నిర్ణయం. మంచి తీర్పు చెప్పాడు శేఖరం బాబు. నేను శేఖర్ని మాట్లాడుతున్నాను డాక్టర్. పాపకు ఒంట్లో బాగలేదు. పొద్దు నుంచి మగతగా నిద్రపోతుంది. ఒళ్ళు కూడా వేడిగా ఉంది. మీరు వెంటనే బయలుదేరి రావాలి. ఒళ్ళు ఇందాకటి కంటే వేడిగా ఉందండి. ఉదయం పాపకేం తినిపించావు? ఏం తినిపించలేదండి. ఏం తినిపించకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది? మాట్లాడమే. మాట్లాడేది ఏముంది? నేను నష్ట జాతకురాలిని. నా చేత్తో పెట్టిపోతలు జరగడం వల్లే పాపకి ఇలా జరిగింది. అదేమి మాటలు వదిన? లేదా నా నీడ పడ్డం వల్లే పాపకి ఇలా అయింది. దయచేసి అలాంటి మాటలు అనకక్క. రండి డాక్టర్. పాపకి ఏమైందో చూడండి. పాపకు న్యూమోనియా వచ్చిందని నా అనుమానం. పాపకు తలంటు స్నానం చేయించారా? అవునండి, ఉదయం నలుగు పెట్టి స్నానం చేయించాను. అదే కారణం అయి ఉంటుంది. పాతకాలం స్నానాలు ఇప్పుడు పిల్లలకు పడవు. ఊపిరి కూడా కష్టంగా లాగుతుంది. ఇంత చిన్న వయసులో న్యూమోనియా వస్తే ఏమవుతుందో చెప్పడం కష్టం.
ఇంజెక్షన్ ఇచ్చాను. మరో 2-3 గంటల్లో గుణం కనపడొచ్చు. ఒకవేళ గుణం కనపడకపోతే... డాక్టర్, అలా అనకండి డాక్టర్. పాపకేం జరగడానికి వీల్లేదు. పాపకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. చూడండి లక్ష్మి గారు, దేవుడంటే గుళ్ళో బండరాయి కాదు, మనుషుల్లో ఉండే మంచితనమే దేవుడు. మీ మంచితనం, త్యాగం ఊరికి పో. అంతా సవ్యంగా జరుగుతుందనే ఆశిద్దాం. వస్తానండి. లక్ష్మి, పెద్దదానివి, నువ్వే ఇలా దిగులు పడిపోతే ఎలా? చిన్నపిల్ల లలిత మరీ దిగులు పడిపోదు. వెళ్ళి లలితకి ధైర్యం చెప్పు. ఇప్పుడు ఆ తాచుపాము కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి. అది తాగించేది పాలు కాదు, విషం. నా కడుపున పుట్టి నన్నే బయట పొమ్మంటావా? అది దేవత, నేను దెయ్యమా? వెళ్తాను. ఆ దిక్కుమాల దాని చేతిలో నీ బిడ్డను పెట్టు. ఆ దెయ్యం నీ బిడ్డ ప్రాణం తీసేదాకా వదలదు. నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి. నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుట్టుకుమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింది దిగు. పాపనిలా ఇవ్వండి. దేనికమ్మా? నాతో పుట్టింటికి తీసుకెళ్తాను. లలిత, నీకన్నా పిచ్చి పట్టిందా? ఈ పరిస్థితిలో పాపం తీసుకెళ్తావా? అవును, ఇక్కడుంటే పాప బ్రతకదని నా భయం. నోర్మై! విజయ్, ఆగు. లలిత చెప్పిన మాట నిజం. పాపం తీసుకెళ్ళమ్మా, వెంటనే అది తీసుకెళ్ళి. కాదు వదినా, డాక్టర్ ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చింది, ప్రమాదకరం అని కూడా చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో... విజయ్, నా మాట విను. ఇక్కడుంటే పాపకు నయం అవదని అపనమ్మకం కలిగిన తర్వాత తీసుకెళ్లడమే మంచిది. తీసుకెళ్ళు లలిత, తీసుకెళ్ళు. విజయ్, ఒక్కతే వెళ్తాం మంచిది కాదు. నువ్వు కూడా వెళ్ళు. అన్నయ్య, నేను చెప్తున్నాను, వెళ్ళు. లక్ష్మి, ఓరి దేవుడో, కొంప మునిగింది. పాపను అక్కడ ఉంచొద్దని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నాను. నా మాట విన్నావు కాదు. పోనీలే, ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, అంతే చాలు. వాసి నీ బొంద బెట్ట, నీ గొడవ ఎప్పుడు నాకు ఉండేదే కానీ నువ్వు కాసేపు పాపు. రే, నువ్వు డాక్టర్ తీసురా. అలాగే. సరైన మందులే వాడారు. పాపకి ఇంకేం భయం లేదు. గంటకు గడిచినట్టు. అక్కడికి వెళ్ళాక ఈ మందులే కంటిన్యూ చేయండి. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటారు. రేపు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. అలాగే. చాలా సంతోషం. పోనీ విజయ్, చల్లటి వార్త తెచ్చావు. పాప దగ్గర లలిత ఒక్కతే ఉంటుంది, నువ్వు తోడుగా ఉండవు. మీ వదిలి చెప్పిందే నిజం. ఈ సమయంలో నువ్వు అక్కడ ఉండటమే మంచిది. వెళ్ళి.